CCS K. Balakrishna. స్టిల్ చూడండి సార్ రైట్ సార్ ఫోటోకి మీరు వచ్చేయండి బయట. ఓకే, జిల్లా వ్యాప్తంగా మనము ఈ డ్రగ్స్ కిట్స్ ద్వారా ఈ డ్రగ్ టెస్టింగ్ అది చేయడం స్టార్ట్ చేస్తాము అని చెప్పడం, వాళ్ళని సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా డ్రగ్ కిట్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు పాజిటివ్ వచ్చిన వాళ్ళనందరినీ కూడా మనము అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్ స్టేట్మెంట్ బేసిస్ మీద వాళ్ళకి ఎవరు సేల్ చేశారు వాళ్ళని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళ ఫలానా ఏరియాలో ఫలానా వ్యక్తి అని ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పలేకపోయినప్పుడు మనము స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళని మళ్ళీ అదే ఏరియాకి పంపించి ఎవరు వాళ్ళకి సేల్ చేస్తున్నారు వాళ్ళని మనము లైవ్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి తర్వాత మనం కార్డినేట్ సెర్చ్ చేసి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ లోకల్ పబ్లిక్కి ఎవరెవరు సేల్ చేస్తున్నారు చిన్న చిన్న పాకెట్స్ కింద చేసి వాళ్ళంతా కూడా మనము ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్మోస్ట్ 9 మెంబర్స్ మనకు అట్లాంటి వాళ్ళు దొరికి ఉన్నారు, ఇంక్లూడింగ్ లేడీస్. చిన్న చిన్న పాకెట్స్కో తీసుకొని దాన్ని జనరల్ పబ్లిక్కి 50 గ్రాములు 100 గ్రాములు 10-20 గ్రాముల కింద ప్యాక్ చేసి అమ్ముతున్నారు. సో వాళ్ళని మనము ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళకి సప్లై చేస్తున్న వాళ్ళని ఒక 4గురిని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వేరే వేరే రకమైన ప్రీవియస్ కేసెస్ ఉన్నవాళ్ళు. వీళ్ళు ఒక కింగ్ పిన్ దగ్గర నుంచి గాంజా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ చిన్న చిన్న పాకెట్స్ కింద చేసి దాన్ని జనరల్ పబ్లిక్కి అమ్మడం జరుగుతుంది. మీరు అక్కడ చూడొచ్చు, మొత్తం అన్నీ కూడా లూజ్ గాంజా ఉంది. దాన్ని ఈజీగా వేయి చేసి స్కేల్ ద్వారా దాన్ని అమ్ముతూ ఉంటారు. సో ఆ 4గురిని కూడా మనము ఇంట్రాగేట్ చేసినప్పుడు ఒక మెయిన్ కింగ్ పిన్ మనకు ఈ టీవీ టవర్ ఏరియాలో ఉంటారు. సో ఆయన్ని కూడా మనము పికప్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఒక కింగ్ పిన్ ప్లస్ ఒక 4 మెంబర్స్ వాళ్ళకి ఆయన దగ్గర నుంచి తీసుకొని మిగతా వాళ్ళకి సప్లై చేసే ఒక 4 మెంబర్స్ ప్లస్ ఒక 9 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్, జనరల్ పబ్లిక్కి అమ్మేవాళ్ళు ఒక 9 మెంబర్స్. సో టోటల్ మనం 14 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో తెలుగులో ఈ ఒక మాట ఉంటుంది, తీగ లాగితే డొంక కదిలిందని. సో అలాగా ఈ టెస్ట్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళము కింగ్ పిన్ దాకా మనము లాగడం జరిగింది. మొత్తం 14 మెంబర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్గా మనం చూస్తే షికారి సురేష్ అనే అతను మెయిన్ కింగ్ పిన్. ఇతనికి ప్రీవియస్గా కూడా ఒక 5 కేసెస్ ఉన్నాయి, దొంగతనం కేసెస్. తర్వాత ఎక్సైజ్ కేసెస్ ఉన్నాయి, మరి ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఈయనకి ఉన్నాయి. అలాగే షికారి మల్లప్ప, ఇతనికి సప్లై ఇతని దగ్గర నుంచి తీసుకొని మిగతా డిస్ట్రిబ్యూటర్స్కి సేల్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇతని మీద కూడా కొన్ని క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. నెక్స్ట్ షికారి భరత్, ఇతను కూడా ఈ షికారి సురేష్కి బ్రదర్ అవుతాడు. సో ఈయన మీద కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. అలాగే షికారి పరశురామ్, మరి షికారి రవి. సో ఈ 4గురు కూడా ఆ మెయిన్ కింగ్ పిన్ దగ్గర తీసుకొని మిగతా వాళ్ళకి సేల్ చేస్తుంటారు. సో మిగతా 9 మంది పేరు అండ్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ చిన్న పాకెట్స్ తీసుకొని పబ్లిక్కి సేల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని సో ఈ షికారి సురేష్ ఎవరున్నారు, ఈయనకి ఎక్కడి నుంచి సప్లై వస్తూ ఉంది, సో దాని మీద కూడా మనము వర్కౌట్ చేస్తున్నాము. సో ఫర్దర్గా సోర్స్ దాకా కూడా మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది.